హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. టాలీవుడ్ ఇండస్ట్రీ ముఖ్యంగా ఈ మధ్య జరిగిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. టాలీవుడ్ ఇండస్ట్రీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈరోజు కలవడం జరిగింది. ఆయనను కలిసిన తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలందరూ అనేక విధాలుగా రేవంత్ రెడ్డి గారిని పొగడడం జరిగింది. అయితే ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు కోరుకున్న విధంగా మరి రేవంత్ రెడ్డి గారు ఏమైనా హామీ ఇచ్చారా అంటే అది లేదనే చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చెప్పాలనుకుందో అది చెప్పేసి టాలీవుడ్ ఇండస్ట్రీని పంపించేసింది. సరే, దీని విషయం వారు ఏమడిగారు, ఏం చెప్తారు మాట్లాడుకునే ముందుగా, ఎందుకంటే 2024లో రేవంత్ రెడ్డి గారి దగ్గరికి టాలీవుడ్ ఇండస్ట్రీ వెళ్ళింది కాబట్టి దీనికంటే ముందు జరిగిన సంఘటన ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. అప్పుడు వీరు ఏమడిగారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, దీనివలన మరి ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే కరెక్టు, ఆయనే కరెక్ట్, ఆయనే మంచివాడు, ఆయనే కరెక్ట్ అనే విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఒకసారి మరి ఎందుకు టాలీవుడ్ ఇండస్ట్రీ గగ్గోలు పెడుతుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మంచి అయినప్పుడు అప్పట్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు వీరికి చెడుగా ఎందుకు కనపడ్డాడో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టి తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దలు, అంటే ముఖ్యంగా మొదటగా చిరంజీవి గారు, ఆయన సతీమణి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఆయన ఇంటి వద్దకు వెళ్ళడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్ళగానే చిరంజీవి గారు కారు దిగినంబడే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సతీమణి వచ్చి ఇద్దరిని గౌరవార్థం చిరంజీవి గారిని, వారి సతీమణి గారిని ఇంట్లోకి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి భోజనాలు పెట్టి లేకపోతే కుశల ప్రశ్నలు అడిగి అనేక విధాలుగా వారిని గౌరవించి ఆ తర్వాత వారికి కావలసిన ఏ విధంగా మేమేమైనా ఇండస్ట్రీకి సహాయం చేయగలమా, ఆదుకోగలమా అనే విషయాలు మాట్లాడి ఆ తర్వాత తిరిగి వారిని మళ్ళీ పంపించేటప్పుడు కూడా కారు దగ్గరికి ఇద్దరు, జగన్మోహన్ రెడ్డి గారు, వారి సతీమణి ఇద్దరు వచ్చి వారిని ఎక్కించి గౌరవార్థం వారిని పంపించడం జరిగింది. ఆ తదనంతరం జరిగిన కార్యక్రమాలు లేకపోతే ఆ తదనంతరం టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చిన కొన్ని పెద్ద సినిమాలకు పర్మిషన్ల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని చిరంజీవి గారు, ప్రభాసు, మహేష్, రాజమౌళి ఇలాంటి అనేక మంది హీరోలు, డైరెక్టర్లు కొంతమంది కలవడం జరిగింది. వీరు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీరందరినీ సాధారణంగా ఆహ్వానించి అందరినీ అన్న, తమ్ముడు అంటూ మాట్లాడుతూ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయాలన్నీ మాట్లాడుతూ ఇండస్ట్రీలో మీరు ఇప్పుడు చెప్తున్నట్టుగా అనేక విధాలుగా కొన్ని వేల రూపాయలు కనుక మనం పెంచుకుంటూ పోతే చిన్న సినిమాలకు ఇబ్బంది పడిపోతూ ఉంటుంది, అలాగే ఇండస్ట్రీ అభివృద్ధి కూడా ఇబ్బంది పడిపోవచ్చు, దీని గురించి ఒకసారి మీరు ఆలోచన చేయాలి, అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీ రాబోయే కాలంలో ఎదగాలి లేకపోతే అభివృద్ధి చెందాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా మేము సహాయం చేస్తాం, అలాగే మీరు కూడా ప్రయత్నం చేయండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వస్తే కనుక అందరికీ, పెద్దలందరికీ, హీరోలకు కానీ లేకపోతే అందరికీ ఇంటి స్థలాలు కేటాయిస్తాం, అలాగే ఎవరైనా స్టూడియోలు కనుక ఏర్పాటు చేయాలనుకుంటే స్టూడియోలో కూడా మేము స్థలాలు ఇస్తాం, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో టాలీవుడ్ ఇండస్ట్రీని అభివృద్ధి చేయడం కోసం మీ ప్రయత్నం మీరు చేయండి, ఖచ్చితంగా మేము ప్రోత్సాహకాలు అందిస్తామంటూ అందరినీ ఆహ్వానించడం జరిగింది. సాధారణంగా ఆహ్వానిస్తూ వారందరినీ గౌరవిస్తూ అందరితో మంచిగా మాట్లాడి అన్న, తమ్ముడు అంటూ పంపించడం జరిగింది. ఆ తరువాత కాలంలో కొన్ని జరిగిన కార్యక్రమాల వలన అప్పటి పవన్ కళ్యాణ్ గారు, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తి పోశారు. అదేంటి అంటే చిరంజీవిని అవమానించాడని, లేకపోతే మా అన్నను నడిపిస్తావా నువ్వని టాలీవుడ్ ఇండస్ట్రీలు అందరూ మేము కళాకారులం, జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని అవమానించాడు, మేమంటే లెక్కలేదా? కొంతమంది హీరోలు అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే మీరు కనుక బెనిఫిట్ షోలని లేకపోతే ఈ విధంగా బెనిఫిట్ షోలను లేకపోతే పెయిడ్ ప్రీమియం షోలని వేస్తూ ఇన్ని వందల రూపాయలు కనుక టికెట్లు పెంచుకుంటూ పోతే చిన్న సినిమాలకు ఇబ్బంది అయిపోతుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే దీని మీద కొంతమంది చిన్న హీరోలు మరి బెనిఫిట్ షోలు వేసుకోక లేకపోతే టికెట్లు పెంచుకోకపోతే మేము కిరాణా దుకాణాలు లేకపోతే కిరాణా షాపులు పెట్టుకోవాలా, షాపింగ్ మాల్స్ పెట్టుకోవాలా, బట్టల షాపులు పెట్టుకోవాలా అనే విధంగా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా నువ్వెవడు జగన్ మమ్మల్ని టికెట్లు పెంచుకోవద్దని చెప్పడానికి, నీకు అధికారం ఏముంది జగన్, మరీ ముఖ్యంగా మా అన్నలను అవమానించావు, సినీ పెద్దను అవమానించాం, కళాకారులను అవమానించాం, మాకు ఏ ప్రభుత్వాలతో సంబంధం లేదంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు. అయితే అప్పట్లో
చిరంజీవి గారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు అయితే సరే ఇన్ని మాటలు మాట్లాడినప్పటికీ మనం ఎవరిని అవమానించలేదు కాబట్టి వారి విజ్ఞతకి వదిలేస్తామని వదిలేశారు. కానీ ఒక ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి గారు మాత్రం ఈ సంఘటనలు జరగలేదు, మమ్మల్ని ముఖ్యమంత్రి గారు అవమానించలేదని చెప్పేసి ఎక్కడా చెప్పలేదు. మరి ఆయన ఏమనుకున్నాడో, దీనిని ఆసరాగా చేసుకుని మన తమ్ముడికి ఏమైనా రాజకీయంగా ఉపయోగపడుతుంది అనుకున్నాడో ఏమో మనకైతే తెలియదు. కానీ చిరంజీవి గారు కూడా సైలెంట్గా ఉన్నారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలన్నీ మనం చూసాం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం, అక్కడ కూటమి అధికారంలోకి రావడం, తెలంగాణలో కూడా అధికారం మారడంతో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ మధ్యకాలంలో పుష్ప 2 విడుదల సందర్భంగా ఆ సినిమా గురించి జరిగిన రచ్చంతా మనం చూస్తూనే ఉన్నాం. వీటన్నిటిని సద్దు మనగడం కోసం ఏ విధమైనటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో పుష్ప 2 సినిమా గురించి అల్లు అర్జున్ గారి నుంచి మాట్లాడడం, ఆ తర్వాత అల్లు అర్జున్ గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం, ఆ తర్వాత కోపం వచ్చి సినీ ఆటోగ్రాఫ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో బెనిఫిషియర్లకి టికెట్లు పెంచుకోవడానికి ఇక మీదట తెలంగాణ రాష్ట్రంలో అనుమతి ఇవ్వబోము అంటూ ఒక ఆర్డర్స్ జారీ చేసినట్టుగా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ వణికిపోయి షేక్ అయిపోయింది ఏం చేయాలా అని. ఆ తర్వాత దిల్ రాజు, ఎఫ్డీసీ చైర్మన్ అయినటువంటి దిల్ రాజు విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఆయనతో చర్చ జరిపి ముఖ్యమంత్రి గారిని కలవడం కోసం అపాయింట్మెంట్ తీసుకొని ఈరోజు నాగార్జున, వెంకటేష్, ఆ తర్వాత మిగతా కొంతమంది హీరోలు, కొంతమంది డైరెక్టర్లు, నిర్మాతలు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని వెళ్ళి కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పాలనుకున్నారో, ఈ ప్రభుత్వం ఏదైతే చెప్పాలనుకున్నారో చెప్పి పంపించేశారు. అంతేగాని ఈ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏం కావాలి, మీరు అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం ఏ విధంగా సహాయం చేయాలి అనేవి వారి సలహాలు ఏం తీసుకోలేదు. వారు రేవంత్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే, మీరు హీరోలు బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీ సేఫ్టీ మీరే చూసుకోవాలి, అలాగని బౌన్సర్లు కనుక ఎక్కువ చేస్తే వారి తాట తీస్తాం, తోలు తీస్తాం, ఇక మీదట ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బెనిఫిషియర్లు టికెట్లు పెంచుకోవడానికి మేము ఛాన్స్ ఇచ్చే ప్రశ్నే లేదు, అలాగని ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నిటికీ మీ సినిమాల ముందు యాడ్లు వేయాలి, మమ్మల్ని ప్రమోట్ చేయాలి, మా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి, మీరు ప్రభుత్వాన్ని ప్రమోట్ చేయడం కోసం మీరు కూడా ముందుకు రావాలి అని చెప్పేసి వారు ఎంతసేపటికి ప్రభుత్వాన్ని ప్రమోట్ చేయాలి మీరు అని ప్రభుత్వానికి మీరు సహాయంగా ఉండండి, హెల్ప్గా ఉండండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కోరారు. కానీ వీరి ఇబ్బందులు ఏంటి, వీరికి ఏ విధంగా మనం సహాయపడగలము అనేవి మాత్రం చెప్పలేదు. సరే వీళ్ళు ఏంటంటే తలకాయించుకొని ఇంకా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని ఎదిరించేంత సీను టాలీవుడ్ ఇండస్ట్రీకి లేదు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారిని కాబట్టి వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని ఆయన చెప్పింది కూడా కరెక్టే. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినా కొన్ని వందల రూపాయల బెనిఫిషియల్ రూపంలో రేట్లు పెంచడం వలన చిన్న సినిమాలకు ఇబ్బంది జరుగుతుందని ఖచ్చితంగా కుండ బద్దలు కొట్టినట్టు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి అర్థమైంది, ఓహో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే కరెక్టు అని చెప్పేసి తలకాయించుకొని బయటకు వచ్చి మాట్లాడుతూ ఇంకా చాలామంది కూడా అందరూ ముఖ్యమంత్రులు టాలీవుడ్ ఇండస్ట్రీకి సహాయం చేశారు, అండగా ఉన్నారు, మీరు కూడా ఉండండి అన్నట్టు మాట్లాడారే. కానీ అక్కడ ఎవరిది తప్పు? మరి నిజంగా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు టాలీవుడ్ ఇండస్ట్రీని ఏ విధంగా అవమానించాడు అనేది దానికి మాత్రం ఎవరు సమాధానం చెప్పకపోవడం మాత్రం గమనార్హం. ఇది ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని అవమానించలేదనే విషయం ఇప్పటికైనా ప్రజలకు తెలియకపోగా వీరు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. కానీ ఇప్పటికి అర్థమైపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు టాలీవుడ్ ఇండస్ట్రీని అవమానించలేదు, వీరేదో రాజకీయంగా వాడుకోవడం కోసమే అని చెప్పేసి అందరికీ తెలిసిపోయింది. మరి ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో షాక్ అయితే ఇచ్చింది. రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో బెనిఫిషియర్లు టికెట్లు పెంచుకోవడాలు ఉండవు. మరి హీరోలందరూ కిరాణా షాపులు పెట్టాలనుకున్న వాళ్ళు మరి కిరాణా షాపులు పెడతారా, లేకపోతే ఇంకేదైనా షాపులు పెడతారా అనేది మనం రాబోయే రోజుల్లో చూడాలి. మరి ఇండస్ట్రీ కూడా ఏ విధంగా ముందుకెళ్తుంది, వీరి అభివృద్ధి ఏ విధంగా ముందుకెళ్తుందో చూడాలి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మన రాష్ట్రానికి రండి అని చెప్తున్నారు. కాబట్టి మరి అక్కడికి వెళ్ళే ప్రయత్నం ఏమైనా చేస్తారా, లేదంటే రేవంత్ రెడ్డి గారు అన్నతోనే ఇక్కడే ఉంటారనేది రాబోయే రోజుల్లో చూడాలి. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.